హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. మంచి సమ్మర్, అందులోనూ పిల్లలకి హాలిడేస్. ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం లేని పిల్లలు ఎవరుంటారు చెప్పండి. సో ఇవాళ వీడియోలో అస్సలు శ్రమ లేకుండా చాలా ఈజీగా పిల్లలకి ఎంతో ఎంతో నచ్చే 5 రకాల ఫ్లేవర్స్ కలిగిన ఐస్ క్రీమ్స్ని ఇంట్లోనే చాలా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. బయట కొనే పని లేకుండా మీ చేతులతో మీరే చాలా చాలా ఈజీగా ఇన్స్టెంట్గా చేసి పెట్టేయచ్చు. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ట్రై చేసి రెసిపీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్యాన్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి 1 కప్పు వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ అంత చక్కెరని వేసుకొని కాస్త మరగనివ్వాలన్నమాట. ఈలోపు పక్కన 2 టేబుల్ స్పూన్లంత పాలల్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. మనం తీసుకున్న పాలు కాస్త చిక్కబడి ఉంటాయి. అప్పుడు ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మరొక నిమిషం పాటు కలిపేసుకున్నామంటే మనకి థిక్ అయిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, సో కండెన్స్డ్ మిల్క్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. దీన్ని పక్కన నుంచి చల్లార్చేద్దాం. ఇప్పుడు బౌల్లోకి 1 కప్ అంతా విప్పింగ్ క్రీమ్ తీసుకొని ఒకసారి బీట్ చేసుకొని తీసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ అనేది మనకి సాఫ్ట్ పీక్ వచ్చేంత వరకు ఇలాగా బీట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి మనం చల్లార్చి ఉంచుకున్న కండెన్స్డ్ మిల్క్ మిశ్రమాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇది ఐస్ క్రీమ్ బేస్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసేసుకొని తీసేసుకోవాలి. సో మనకి చాలా చాలా టేస్టీ అయిన ఐస్ క్రీమ్ బేస్ అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా ఇలాగే అయినా కూడా మనము సెట్ చేసేసుకోవచ్చు. ఇందులో మనకు కావాల్సినంత పోర్షన్ని పక్కన తీసుకుని ఒక తీయటి మామిడి పండు తీసుకొని ఇలాగ ముక్కల్ని సపరేట్ చేసుకోవాలి. వీటన్నిటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ ప్యూరీ లాగా చేసుకొని తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకొని ఈ మామిడికాయ ప్యూరీని మనము తీసుకున్న విప్పింగ్ క్రీమ్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి విప్ చేసుకొని తీసుకుందాము. సో మనకి ఎంతో ఎంతో టేస్టీ అయిన మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు సెట్ చేసేద్దాం. ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లోకి మీరు దీన్ని తీసేసుకొని సెట్ చేసేసుకోవచ్చు అనమాట. పైన కొద్దిగా మ్యాంగో చంక్స్ని చాప్ చేసి ఉంచుకుంటాం కదా, వాటిని కొద్దిగా ఇక్కడ ఇలాగ డెకరేట్ చేసేసుకొని 4 అవర్స్ రెఫ్రిజిరేట్ చేసుకుంటే మనకి మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీగా అండ్ సూపర్ డెలిషియస్గా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్. ఇప్పుడు ఫ్రెష్ కోకోనట్ ఐస్ క్రీమ్ కోసం లేతగా ఉన్న కొబ్బరిని 1/2 కప్పును తీసుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి నీళ్ళని వేసుకొని మెత్తటి పేస్ట్గా చేసుకొని తీసుకోవాలి. ఈ కొబ్బరి పేస్ట్ని 2వ భాగమైన విప్పింగ్ క్రీమ్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. మనం విప్పింగ్ క్రీమ్ని 5 పార్ట్స్గా డివైడ్ చేసేసుకోవాలి. ఈ కోకోనట్ పల్ప్ని యాడ్ చేసేసుకొని ఇందులోకి 1/4 టీ స్పూన్ అంత వెనీలా ఎసెన్స్ని వేసుకొని ఒకసారి విప్ చేసేసుకొని తీసుకోవాలి. దీన్ని కూడా ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లోకి అయితే మనము సెట్ చేసేసుకోవచ్చు. ప్రాసెస్ అనేది సేమ్ అనమాట. ఈ కోకోనట్ ఐస్ క్రీమ్ని మనము ఇలాగ టూటీ ఫ్రూటీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో రెడీ అయిపోయింది మన ఫ్రెష్ కోకోనట్ ఐస్ క్రీమ్. సెట్ చేయడానికి ఫ్రిడ్జ్లో ఉంచేద్దాం. ఇప్పుడు చాక్లెట్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడం కోసం నేను డైరీ మిల్క్ తీసుకుంటున్నాను. మీరు డార్క్ కాంపౌండ్ అయినా కూడా తీసుకోవచ్చు. 20 రూపీస్ డైరీ మిల్క్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని డబుల్ బాయిలర్ మెథడ్లో వేడి నీళ్ళలో ఉంచి ఇలా మెల్ట్ చేసేసుకోవాలి. మెల్ట్ అయిపోయిన చాక్లెట్ని మనం విప్పింగ్ క్రీమ్లో 3rd పోర్షన్లోకి అయితే యాడ్ చేసేసుకుందాము. మీరు కావాలనుకుంటే చాక్లెట్ ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు, చాక్లెట్ సిరప్ అయినా వేసుకోవచ్చు, లేదా మీ దగ్గర కోకో పౌడర్ ఉన్నట్లయితే దాన్నైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంతేనండి, రెడీ అయిపోయింది మనకి ఎంతో డెలిషియస్ అయిన టేస్టీ అయిన అండ్ చాలా చాలా ఈజీ అయిన చాక్లెట్ ఐస్ క్రీమ్. దీన్ని మనం కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి పైన కొంచెము చాకో చిప్స్తో డెకరేట్ చేసేసుకొని రెఫ్రిజిరేట్ చేసుకుంటే ఎంతో ఎంతో యమ్మీ పిల్లలకి చాలా చాలా నచ్చే చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా సింపుల్ కాదు. ఇప్పుడు మనం స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కోసము 4వ పోర్షన్ అయిన విప్పింగ్ క్రీమ్లోకి 1/2 టీ స్పూన్ అంత వెనీలా ఎసెన్స్ని వేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు రెడీమేడ్ స్ట్రాబెర్రీ స్క్వాష్ ఉంటుంది కదా, దాన్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. మీరు ఫ్రెష్గా ఉన్న స్ట్రాబెర్రీస్ని గ్రైండ్ చేసుకొని వాటిని పల్ప్నైనా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, మరేం పర్లేదు. సో రెడీ అయిపోయింది స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్. దీన్ని కూడా మనము కంటైనర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ప్రతి ఐస్ క్రీము చేయడం అయితే చాలా సింపుల్. మనం ఫస్ట్ ఐస్ క్రీమ్ బేస్ని కనుక ప్రిపేర్ చేసేసుకున్నామంటే ఈ అన్ని ఐస్ క్రీమ్స్ని చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చివరిగా మిగిలిన విప్పింగ్ క్రీమ్లోకి మనము ఓరియో బిస్కెట్స్ని తీసుకుందాము. 3 ఓరియో బిస్కెట్లను తీసుకొని కొంచెము తుంచేసుకొని మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకొని మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. మిగిలిన విప్పింగ్ క్రీమ్లోకి ఈ మిక్చర్ని యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని తీసుకుంటే పిల్లలకి ఎంతో ఎంతో ఇష్టమైన చాలా చాలా నచ్చే ఓరియో ఐస్ క్రీమ్ అనేది మనం చాలా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేయచ్చు. చూస్తున్నారు కదా, ప్రతి ఐస్ క్రీము చేయడం చాలా చాలా ఈజీ కదా. సో ఇలాగా బిస్కెట్ తోటి మనము పైన గార్నిష్ చేసేసుకొని రెఫ్రిజిరేట్ చేసేసుకుంటే పిల్లలకి నచ్చే ఐస్ క్రీమ్స్ అన్నీ మనము ఇంట్లో ప్రిపేర్ చేసేసినట్లే. సో రెడీ అయిపోయి మనకి ఎంతో ఎంతో ఫ్లేవర్ఫుల్ అయిన పిల్లలకి ఎంతగానో నచ్చే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ రెసిపీస్.
టెక్స్చర్ అండ్ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీస్ అన్నమాట. ట్రై చేసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అంతేకాదు ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. చూస్తున్నారు కదా, ప్రతి ఐస్ క్రీమ్ టెక్స్చర్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. బయట కొనే అవసరం లేకుండా ఏ ఫ్లేవర్ అయినా సరే మీరు చాలా ఈజీగా అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, ఈ హాట్ సమ్మర్లో కూల్ అయిన ఈ డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ని ట్రై చేసి పెట్టండి. పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.